హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేద్దాం. సో మీరు ఎప్పటికప్పుడు ఫాస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అనేవి టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధముగా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, జాయిన్ అవ్వండి. ఇక టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ తరపున ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దానికోసం మీరు రాయాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు. ఇక ముఖ్య గమనిక ఏంటంటే టెట్ అభ్యర్థులకి టెట్ అప్లై చేసేటప్పుడు ఎవరైతే అప్లై చేశారో వారికి కొంతమందికి లాంగ్వేజ్ 1 దగ్గర చాలామంది తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వారు ఇలా వరుసగా తెలుగు దగ్గర ఇంగ్లీష్ అని, ఉర్దూ దగ్గర ఇంగ్లీష్ అని పెట్టడం వలన వారికి ఇంగ్లీష్ మీడియం పేపర్ రావడం జరుగుతుందని, లేదా వారికి వచ్చిన హాల్ టికెట్లో ఏదైతే మీడియం వచ్చిందో వారి పెట్టలేని మీడియం ఏదైతే వచ్చిందో ఆ యొక్క మీడియంలో ప్రశ్నపత్రం వస్తుందని టెన్షన్ అయితే పడుతూ ఉన్నారు. అయితే పేపర్ 2 వారు తెలుగుకు బదులు ఇంగ్లీష్ మెన్షన్ చేయడం వలన వారికి టెట్లో ఇంగ్లీష్నే 60 మార్క్స్కి పేపర్ రావడం జరుగుతుంది. కనుక ఎలాంటి సమస్య ఉన్నవారు తక్షణమే హెల్ప్ లైన్ వారిని సంప్రదించండి. మీకు పేపర్ 1కి బదులు పేపర్ 2 అని చూపించిన వారు, పేపర్ 2కి బదులు పేపర్ 1 చూపించిన వారు, పరీక్ష ఎంపిక భాష మార్పు జరిగిన వారు, ఒకే షిఫ్ట్ 2 పేపర్స్ వచ్చిన వారు, ఒకే పరీక్షకు 2 సెంటర్లు వచ్చిన వారు, టెట్కి 2 అప్లికేషన్స్ పెట్టిన వారు, 2 హాల్ టికెట్స్ వచ్చిన వారు, రెండిటిలో ఏ టెట్ అప్లికేషన్ సరిగ్గా నింపడం జరిగిందో ఆ అప్లికేషన్ హాల్ టికెట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. మీకు హెల్ప్ లైన్ సంప్రదించడానికి నెంబర్స్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇక అదే విధముగా ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వారు మీరు టెట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళ డెలివరీ డేట్ రోజు ఎగ్జామ్ పడితే కనుక వాళ్ళకి పక్కాగా టెట్ ఎగ్జామ్ పరీక్ష ఒక రోజు ముందు కానీ తర్వాత కానీ రాయడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. ఓకేనా? అయితే ఎవరైతే టెట్ అభ్యర్థులు ఇలాంటి వారు ఉంటే కనుక ఫోన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు సమస్య చెబితే పరిష్కారం ఉంటుంది. టెన్షన్ పడకుండా ఈ యొక్క అవకాశం అయితే వినియోగించుకోండి. మనకి టెట్ డిఎస్సికి సంబంధించి ఈ యొక్క అప్డేట్స్ అనేవి మన ఛానల్ రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అయితే ఇదే విధంగా చాలామంది టెట్ ఎగ్జామ్, ఎస్ఎస్సి, ఎంపీసీ ఎగ్జామ్ ఒకేసారి పడిందని మెయిల్ చేసి ఫోన్ చేసి అనుకుంటే పై విషయం అయితే చెప్పారు. అలాగే ఎవరైనా ఉంటే కనుక మీరు ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేసి ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటారని మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ తొందరగా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.